ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. దేవాది దేవుడు మన మధ్యలో ఉన్న సమయము, దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తున్న సమయము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంన ఏకీభవిస్తారో అట్టి వారి మధ్య ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలమున మనము దేవుని వాక్యంను చూసుకుందాము. దేవుని వాక్యము ఎలాంటిదంటే అది శక్తివంతమైనది. హల్లెలూయా. దేవుని వాక్యములో జీవముంది. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. అయితే ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును మనం చదువుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. Luke chapter 4 verse 18. He said, "The Spirit of the Lord is upon me to preach the deliverance." Hallelujah. What the Bible verse says, Luke chapter 4:18. So deliverance is the first preached, then it is prayed. Hallelujah. లూకా సువార్తలో వాక్యం ఇలాగూ ఏం సెలవిస్తుందంటే, న్యూ కవెనెంట్ పీపుల్, నూతన నిబంధన గ్రంథం యొక్క ప్రజలతో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ అస్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నది. అయితే ఎందుకు దేవుని ఆత్మ మన మీద ఉంది? టు ప్రీచ్ ద డెలివరెన్స్ టు ద పీపుల్. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధకాలలో ఉన్న వారిని చెరలో నుండి విడిపించి దేవుని వైపుకు తీసుకెళ్ళడానికి, టు ప్రీచ్ ద గుడ్ న్యూస్, టు ప్రీచ్ ద గాస్పెల్. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ అస్. హల్లెలూయా. అందుకే మనము ఎప్పుడు ఎలాంటి వాక్యాలు వినాలంటే, మనము దేవునిలో ఏమై ఉన్నామో అలాంటి వాక్యాలు మాత్రమే మనం వినాలి. హల్లెలూయా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, టుడే యూ నీడ్ నాట్ టు బీ అండర్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అనాయింట్ చేయబడ్డావు. హల్లెలూయా. నువ్వు ఎన్నుకొనబడ్డావు. హల్లెలూయా. అభిషేకింపబడ్డావు. హల్లెలూయా. ఎందుకంటే టు ప్రీచ్ ద డెలివరెన్స్. హల్లెలూయా. కానీ వాట్ ద వరల్డ్ ప్యాటర్న్స్ విల్ సే, అంటే లోకంలో ఉన్న వ్యక్తులు కానీ లోకం మనతో ఏం చెప్తుందంటే, టుడే దట్ యు హ్యావ్ మేబీ 40, యు ఆర్ క్రాసింగ్ 50 అట్ యువర్ ఏజ్, మేబీ యు ఆర్ క్రాసింగ్ 60, 70. లోకం ఏం చెప్తుందంటే, 40 ఏండ్లు దాటిపోయింది, 50 దాటుతున్నావు, ఇంక నీకు షుగర్ అటాక్ అవుతుంది. హల్లెలూయా. లోకం ఏం చెప్తుందంటే, నువ్వు 50 క్రాస్ అవ్వబోతున్నావు, ఇంకా నీకు బీపీలు వస్తాయి, అరవకు. హల్లెలూయా. ఉప్పు ఎక్కువ తినకు, బీపీలు వచ్చేస్తాయి. హల్లెలూయా. షుగర్ ఎక్కువ తినకు, షుగర్ వచ్చేస్తుంది. హల్లెలూయా. బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది. నీ ఏజ్ని బట్టి లోకం ఏం చెప్తుందంటే, నీకు ఇవి ఆల్రెడీ ఉన్నాయి. హల్లెలూయా. లోకం ఏం చెప్తుందంటే, నువ్వు నీ ఏజ్ని బట్టి నీకున్న రోగాలేంటో, రాబోయే రోగాలేంటో లోకం చెప్తుంది. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు నేను అభిషేకింపబడిన వారము. హల్లెలూయా. నువ్వు నేను న్యూ కవెనెంట్ పీపుల్. హల్లెలూయా. చాలా కాలం నుండి సాతాను ప్రజలతో ఇదే అబద్ధము. వీఆర్ హియరింగ్ ఫ్రమ్ లాంగ్ ఎనఫ్. ఏం చెప్తున్నాడంటే, సాతాను చాలా కాలం నుండి మనకి ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు కదా. వీఆర్ హియరింగ్ లాంగ్ ఎనఫ్ ద లైస్ ఆఫ్ ద లయర్ సైటన్. హల్లెలూయా. మన మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయిందంటే, లోకం చెప్పేది ఫిక్స్ అయిపోయింది చాలా కాలం నుండి. అందుకే సైటన్ ఈజ్ లయింగ్ టు యూ లాంగ్ ఇనఫ్. హీ ఈజ్ లయింగ్ టు యూ నాకింగ్ అట్ ద డోర్. మన హృదయము, మన మైండ్ అనే తలుపును వాడు తట్టి ఏం చేస్తుంటాడంటే, చాలా కాలం నుండి అబద్ధాలు చెప్తున్నాడు. హీ ఈజ్ ట్రయింగ్ టు సెల్ హిజ్ లైస్, హీ ఈజ్ ట్రయింగ్ టు సెల్ హిజ్ సిక్నెస్, అండ్ హీ ఈజ్ ట్రయింగ్ టు సెల్ హిజ్ పావర్టీ, అండ్ హీ ఈజ్ ట్రయింగ్ టు సెల్ హిజ్ అడిక్షన్స్. అయితే నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, యూ డు నాట్ ఎంటర్టైన్ ద లైస్ ఆఫ్ సైటన్ ఇన్ యువర్ లైఫ్స్. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుందంటే, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడి అబద్ధాలని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి వాడు తిరుగుతున్నాడు. అయితే నువ్వు సాతానుతో చెప్పాల్సింది ఏంటంటే, వాట్ వీ హ్యావ్ టు టెల్ టు సైటన్ మీన్స్, యూ సే యు ఆర్ నాట్ వెల్కమ్ హియర్. హల్లెలూయా. ఐ am not going to give my currency to you, I am not going to give my health to you, I am not going to give my emotions to you, I am not going to give my feelings to you, I am not going to give my prosperity to you. Hallelujah. సాతానుతో నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, వాడు మాటికి అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. నీకు ఈ రోగం ఉంది, నీకు అప్పులు ఉన్నాయి, ఎస్ నువ్వు ఈరోజు వాటిలో వెళ్తున్నావు, ఈరోజు రోగంలో వెళ్తున్నావు,
అప్పుల్లో వెళ్తున్నావు, ఇబ్బందులు గుండా వెళ్తున్నావు కదా, ఎమోషన్స్ త్రూ వెళ్తున్నావు, ఫీలింగ్స్ త్రూ వెళ్తున్నావు. కానీ సాతాను ఇవి మనతో కొన్ని సంవత్సరముల నుండి మాట్లాడుతూనే ఉన్నాడు, పుట్టుకతో నుండి మాట్లాడుతూనే ఉన్నాడు. బయట ప్రపంచం అదే చెప్తుంది, తల్లిదండ్రులు అవే చెప్తున్నారు, బయట ఫ్రెండ్స్ అవే చెప్తున్నారు, శరీరంలో అవే అనుభవిస్తున్నాము. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆదాము నుంచి ఇవన్నీ మనం పొందుకున్నాం. హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు నేను ఎవరంటే వీఆర్ నాట్ ద ఓల్డ్ కవెనెంట్ పీపుల్, వీఆర్ ద న్యూ కవెనెంట్ పీపుల్స్. హల్లెలూయా. మనము నూతన నిబంధన యొక్క బిడ్డలము. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు ఏది విశ్వసిస్తావో అది నీ జీవితంలో జరుగుతుంది. అయితే మనము ఎలాంటి చాయిసెస్ తీసుకుంటున్నామో దాని మీద మన జీవితం డిపెండ్ అయి ఉంది. హల్లెలూయా. అందుకే సాతాన్ ఏమంటాడంటే హీ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు లై టు యూ. యాజ్ యూ గ్రో ఓల్డ్ యూ కంటిన్యూ టు బీ వీక్, యూ విల్ హ్యావ్ నీడ్ problem, you will have need problem, you will have sickness, you will have issues, you will have back pain, you will have stomach ache, you will have some so on problems కదా. సాతాన్ ఏమంటాడంటే మీ దినములు గడిచే కొద్దీ, మీ సంవత్సరములు పెరిగే కొద్దీ మీ జీవితంలో ఏముండాలి తెలుసా? ఏమంటారంటే నీ సంవత్సరంలో పెరిగే కొద్దీ నీలో బ్యాక్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంది కదా, నీకు ఖచ్చితంగా మోకాలు నొప్పులు వస్తాయి, ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు వస్తాయి, ఖచ్చితంగా బీపీ వస్తుంది, ఖచ్చితంగా షుగర్ వస్తుంది. మేబీ ఈరోజు నువ్వు అది అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యాజ్ యువర్ డేస్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. కానీ లోకం ఏం చెప్తుందంటే యాజ్ యూ గ్రో ఓల్డ్ యూ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్స్, బట్ మై వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సే లైక్ దిస్, యాజ్ యువర్ డేస్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. చాలా కాలం నుండి మనము ఏదైతే మనం వింటున్నామో అది మన యొక్క సబ్కాన్షియస్లో ఏమైపోయిందంటే అది ఫిక్స్ అయిపోయింది. అందుకే మనం ఏమంటామంటే అప్పులా తప్పవు ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడు, రోగాల తప్పవు ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అది నీ జీవితం కాదు. హల్లెలూయా. అది దేవుడు చెప్పట్లేదు. హల్లెలూయా. రోగము నీ జీవితము కాదు. హల్లెలూయా. అప్పులు నీ జీవితం కాదు. హల్లెలూయా. లోకం ఏం చెప్తుందంటే, సాతాను ఏం చెప్తాడంటే నువ్వు పెరిగే కొద్దీ నీకు రోగాలు ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ముందుకెళ్ళే కొద్దీ ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకం చెప్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, వేటిని మనము వింటున్నాము. హల్లెలూయా. మనం చెక్ చేసుకోవాలి వేటికి మన ఇయర్స్ ఇస్తున్నాం, మన చెవులు, మన వినికిడి దేనికి ఇస్తున్నాము. మనము నెగిటివ్ థాట్స్కి ఇస్తున్నామా, వరల్డ్లీ వేలో ఇస్తున్నామా, లేదా గాడ్లీ వేలో ఇస్తున్నామా. హల్లెలూయా. అందుకే నూతన నిబంధన బిడ్డలమైన నువ్వు నేను ఇది తెలుసుకోవాలి, మనము మన చెవులను దేనికి వినడానికి ఇస్తున్నాము. హల్లెలూయా. అందుకే we have the right understanding, we have the right revelation, because what you will hear, that process in your body. హల్లెలూయా. నీ యొక్క హియరింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏది వింటుంటే నీ మైండ్ ఏది ఆలోచిస్తుంటే, ఏది కంటిన్యూగా వింటూ ఉంటే మన యొక్క బాడీ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం విన్న దాన్ని మన బాడీ డెలివర్ చేస్తుంది. హల్లెలూయా. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే మన జీవితంగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకే ద బైబిల్ సేస్ యాజ్ ద మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ heart, so is he. What you think, you must think what the word of God says. Hallelujah. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అది దేవుని వాక్యమై ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంగా విరోధంగా నువ్వు ఏది వింటున్నా కూడా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఎందుకంటే నీ చెవు ఎక్కడ పోయిందంటే నీ యొక్క వినికిడి, నీ యొక్క లిజనింగ్ అంటే నీ హియరింగ్ సిస్టమ్ ఏమైపోయిందంటే కరప్టెడ్ అయిపోతుంది వరల్డ్లోకి వెళ్ళినప్పుడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే డ్యూటెరోనమీ చాప్టర్ 33:25లో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, యువర్ శాండల్స్ యూ షల్ బి ఐరన్ అండ్ బ్రోంజ్. హల్లెలూయా. యాజ్ యువర్ డేస్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ సెలవిస్తుంది, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా. అయితే ఇంగ్లీష్లో ఇలాగ రాయబడి ఉంటుంది, యాజ్ యువర్ డేస్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటా ఉండొచ్చు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది. సో మనం ఏం చేస్తాం, క్యాజువల్గా నార్మల్గా ఏం చేస్తాం,
ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్ కదా. మనం ఏం చేస్తాం, మన ఇంట్లో మన పిల్లలున్నా, మన ముందు మన భర్త ఉన్నా, లేకపోతే ఇంకెవరు రిలేటివ్స్ ఉన్నా మనం ఏం చేస్తాము, ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్. చేయి ఎక్కడ పెడతాం, మన బ్యాక్ పైన పెట్టి ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్, ఐ హ్యావ్ నీస్ పెయిన్, ఐ హ్యావ్ లెగ్ పెయిన్స్, ఐ హ్యావ్ హెడ్ ఏక్, ఐ హ్యావ్ మైగ్రెయిన్, ఇవే చెప్తుంటాము. నువ్వు ఎవరి ముందు మాట్లాడుతున్నావు? ఇఫ్ యు ఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, సబ్కాన్షియస్ మైండ్లో నీ పిల్లలకి ఏమైపోతుందంటే, ఓకే ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా మా మమ్మీలాగా నీ పెయిన్స్లోకి పడిపోతానేమో, నేను కూడా మా మమ్మీలాగా ఇంకొంచెం పెరిగితే మా డాడీలాగా, లేకపోతే మా వాళ్ళలాగా నాకు కూడా మైగ్రెయిన్ హెడ్ఏక్ వచ్చేస్తుందేమో, నేను ఎక్కువ ఆలోచిస్తే నాకు హెడ్ఏక్ వస్తుందేమో, లేకపోతే నేను 40 క్రాస్ అయితే నాకు ఈ బాడీలో ఈ యొక్క చేంజెస్ వస్తాయేమో, నా బాడీలో ఈ పెయిన్స్ వస్తాయేమో. సబ్కాన్షియస్లీ వీఆర్ గివింగ్ మెసేజ్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది వాళ్ళ ముందు మనం ఏది మాట్లాడితే. అందుకే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. దేవుని వాక్యము వరల్డ్లీ వేలో మనకు రిపోర్ట్ ఇవ్వట్లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, thank you Jesus, thank you Lord, the world will say as you grow old expect demise, as you grow old expect low heart, death, as you grow old expect pain in the knee, even you don't have pain the minute you see your date of birth and you reach that. Hallelujah కదా. మనం ఏమైపోతామంటే, వరల్డ్ ఏం చెప్తుందంటే, నీ ఏజ్ పెరిగే కొద్దీ నీకు ఈ రోగాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ క్షణంలో మన బాడీలో ఏ పెయిన్ ఉండదు, ఏ రోగం ఉండదు, ఆల్రెడీ వీఆర్ 50. బట్ ఎప్పుడైతే లోకం మాటలు నువ్వు వింటున్నావో, లోకస్తుల్ని నువ్వు చూస్తున్నావో, నీ ఫ్రెండ్స్ని, నీ రిలేటివ్స్ని, నీ యొక్క బంధువుల్ని నువ్వు చూస్తున్నావు అనుకో, వాళ్ళు ఈ పెయిన్తో ఈ బాధలో వెళ్తున్నారని, నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చూసుకున్నావు అనుకో, ఓకే ఐఎమ్ 1895, ఐఎమ్ 1990, ఓకే నేను ఆ ఏజ్కి రీచ్ అయిపోయా, అయితే ఇప్పుడు నాకు ఆ బాధలు రాబోతున్నాయి, ఎక్కడ ఆ బాధ, ఎక్కడుంది ఆ బాధ అని మనం ఏం చేస్తాం, మనమే వెతుక్కుంటూ వెళ్తాం మన రోగాల దగ్గరికి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యాజ్ యువర్ డేస్ సో షెల్ యువర్ స్ట్రెంగ్త్ బీ. హల్లెలూయా. సో ఆ క్షణంలో ఏమైపోతుందంటే, మన ఏజ్ని చూసినప్పుడు, మన పక్కన వాళ్ళని చూసినప్పుడు, మనం లోకస్తుల్ని చూసినప్పుడు మనం వెతుక్కుంటూ వెళ్తాం. వేర్ ఈజ్ మై పెయిన్, లెట్ మీ ఫైండ్ మై పెయిన్, వేర్ ఇట్ ఈస్. ఐఎమ్ ఆల్రెడీ క్రాసింగ్ 40, ఐఎమ్ ఆల్రెడీ క్రాసింగ్ 50, ఐఎమ్ ఆల్రెడీ క్రాసింగ్ 60, బట్ ఇట్ ఈస్ లైస్ ఫ్రమ్ ద ఎనిమీ. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇవన్నీ సాతాన్ నుంచి వచ్చే అబద్ధాలు. వాడు మన మైండ్ మీద ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాడు నెగిటివ్ థాట్స్తో, వాడు ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాడు ఫ్యాక్ట్ ఏంటో. Hallelujah. But my Bible is not talking about the fact, but my Bible is talking about the truth. Hallelujah. సత్యము గురించిన వాక్యము దేవుని వాక్యము. అందుకే సత్యము విన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. We may lead the freedom life. Hallelujah. అందుకే ఎప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమైపోతుందంటే, దేవుని వాక్యముని మనము అప్లై చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మైండ్ దేవుని వాక్యంతో ఫిల్ అయి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్పి ఉన్నాడో మన గురించి, అది మన జీవితం అవుతుంది. అందుకే సాతాను ఎప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటాడు. గాడ్స్ వర్డ్ సేస్ యాజ్ యువర్ డేస్ ఆర్ సో షెల్ యువర్ స్ట్రెంగ్త్ బీ. దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. లెట్ ఆల్ మెన్ బీ ఎ లయర్, లెట్ ద వరల్డ్ బీ ఎ లయర్, let your doctor reports be a liar, let your financial be a liar, let your purse will be a liar. Hallelujah. Let your bank account will be a liar, let your spouse, feelings, neighbor, let your friends, let your children, even let you be a liar to yourself, but let God alone him be true. Amen. Hallelujah. So God's word says, as my days are so shall my strength be. So ఎప్పుడు నువ్వు ఇది చెప్పాలి ఏంటంటే, as my days are so shall my strength. హల్లెలూయా. లోకం చెప్పినట్టు కాదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఏజ్ పెరిగే కొద్దీ నీలో బలం పెరుగుతుంది. సో ద వరల్డ్లీ ప్యాటర్న్స్ విల్ సే లైక్ దిస్. ఇప్పుడు మన ఏజ్ ఇలా పెరుగుతుంది అనుకోండి, మన స్ట్రెంగ్త్ ఏమైపోతుందంట, డౌన్ అయిపోతుందంట. హల్లెలూయా. ఇన్ యువర్ 10 years you'll have good strength. In your 20 you'll have super strength. When you will cross the 30, you may down to your strength. When you're 40, very low. 50
totally 60 you will be sit, 70 you will be ఫెల్ ఆన్ ద బెడ్. హల్లెలూయా. ఏమైపోతుందంటే వరల్డ్లీ ప్యాటర్న్స్ ఏం చెప్తాయంటే నీ ఏజ్ పెరిగే కొద్దీ నీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. 40 క్రాస్ అయిపోతావు, 50 క్రాస్ అయిపోతావు, 60 క్రాస్ అయిపోతావు, 70 క్రాస్ అయిపోతావు. అప్పుడు ఏమైపోతుందంటే నీ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి ఏమంటారంటే ఇంకా 70 వచ్చింది, ఇంకా 80 వచ్చింది, సో డెత్ నన్ను పిలుస్తుంది, ఎప్పుడైనా రావచ్చు, ఏ రోగమైనా అటాక్ అవ్వచ్చు, ఏమైనా జరిగిపోవచ్చు అని వరల్డ్లీ ప్యాటర్న్స్ చెప్తున్నాయి. హల్లెలూయా. సో ద బైబిల్ సేస్ యు నీడ్ నాట్ టు బీ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. సో సాతాను చాలా కాలం నుండి ఇదే అబద్ధంతో నూతన నిబంధన దేవుని యేసు క్రీస్తుని అంగీకరించిన నీతో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏది వింటున్నామో మనము జాగ్రత్త కలిగి వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని మన 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 కంపారిజన్ ఎవరితో ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలమైన నువ్వు నేను దేవుని వాక్యంతో మన కంపారిజన్ ఉండాలి. దేవుని వాక్యంతో మన జీవితాన్ని కంపేర్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్లో ఏముంది, మన నైబర్స్లో ఏముంది, మన రిలేటివ్స్లో ఏముంది, ఇది కాదు. వరల్డ్లీ ప్యాటర్న్స్ అలా చెప్తాయి, నీ యొక్క ఏజ్ పెరిగే కొద్దీ నీ స్ట్రెంగ్త్ డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క మాటలు వింటావో సాతాను చెప్పింది నీ బాడీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది, నీ బాడీ కూడా అదే డెలివర్ చేస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ క్వాలిటీ లైఫ్, నీ జీవితం ఒక క్వాలిటీ లైఫ్లో ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే అది ఎక్కడ దాచబడిందంటే దేవుని వాక్యంలో దాచబడింది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏది వింటున్నావో జాగ్రత్త కలిగి విను. హల్లెలూయా. మనము దేంతో మన జీవితాన్ని కంపేర్ చేసుకోవాలంటే లోకంతో కాదు, లోకస్తులు అనుభవిస్తున్న దానితో కాదు, నీ మైండ్ చెప్తున్న దానితో కాదు, కానీ మన జీవితాన్ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యంతో ఎల్లప్పుడూ మన యొక్క జీవితాన్ని కంపేర్ చేసుకోవాలి. అందుకే తిమోతిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది, వాక్యం అనే అద్దములో మనల్ని ఎప్పుడు మనం చూసుకోవాలి. హల్లెలూయా. వరల్డ్లీ మిర్రర్లో కాదు, కానీ వరల్డ్ మిర్రర్లో మనం చూసుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందుకే మనం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా, మనం శరీరంలో ఏం అనుభవిస్తున్నామో దాన్ని మాట్లాడకూడదు, కానీ వాక్యము మన శరీరము గురించి, మన గురించి ఏం మాట్లాడుతుందో దాన్నే ఎప్పుడు మనం పలకాలి. హల్లెలూయా. సే లైక్ దిస్, ఐ యామ్ స్ట్రాంగ్ అట్ 50, ఐ కెన్ స్టాండ్ లాంగ్ అట్ మై 60, ఐ కెన్ రన్ అట్ మై 70. హల్లెలూయా. ఏం చెప్పాలంటే నా 50 ఏజ్లో నేను స్ట్రాంగ్గా ఉంటాను, నా 60 ఏజ్లో నేను చాలా గంటలు నిలబడే శక్తి నాకుంది, నా 70 ఏజ్లో నేను ఏం చేయగలుగుతానంటే నేను ఒక రన్నర్ లాగా పరిగెత్తగలను. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యాజ్ మై డేస్ are so shall my strength be. Hallelujah. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంని మనం ఎప్పుడు పలుకుతూ ఉండాలి. లోకం ఏం చెప్తుందో, శరీరం ఏం చెప్తుందో దాన్ని వినకూడదు, దాన్ని పలకద్దు, కానీ దేవుని వాక్యము నా జీవితంలో ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మనం చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హస్బెండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిలేటివ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ నైబర్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఇది నువ్వు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళకు కూడా ఈ వాక్యం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆటోమేటిక్గా నీ పిల్లల శరీరంలో అయిపోతుంది, ఓకే 70లో నేను పరిగెత్తగలను, 60 ఏజ్లో నేను చాలాసేపు నిలబడగలను, 50 ఏజ్లో ఏ రోగం నాకు రాదు, 80స్లో ఏ రోగం నాకు రాదు, నేను నా ఏజ్ పెరిగే కొద్దీ నా బలము నాలో ఉన్న జీవము పెరుగుతుంది అని వాళ్ళకి ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మరీ చెప్తున్నాను, నువ్వు దేన్ని వింటున్నావో జాగ్రత్త కలిగి విను. రెవల్యూషన్ వర్డ్కి ఇవ్వు నీ చెవు, విజ్డమ్కి ఇవ్వాలి, నాలెడ్జ్కి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. వరల్డ్లీకి మనం ఇవ్వకూడదు. వై? బికాస్ వీఆర్ ద న్యూ కవెనెంట్ పీపుల్. న్యూ కవెనెంట్ పీపుల్కి ఏ రోగం లేదు. హల్లెలూయా. ఏ దరిద్రత లేదు. హల్లెలూయా. ఏ ఒక ఫెయిల్యూర్స్ లేవు. హల్లెలూయా. నూతన నిబంధన గ్రంథపు బిడ్డలుగా వీఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మనం ఎవరిలో ఉన్నాం? మనము దేవునిలో సంపూర్ణత కలిగిన వారము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యాజ్ యువర్ డేస్ ఆర్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా.
లోకం చెప్పింది కూడా మనం కూడా అదే చెప్పామనుకోండి, అదే మన జీవితం అయిపోతుంది. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందో అది మనం చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితము వాక్యంలా మనం మార్చుకోవచ్చు. మన జీవితము మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు. ఇది ఎక్కడ డిపెండ్ అయిందంటే నువ్వు ఏది వింటున్నావు, ఏది రిసీవ్ చేస్తున్నావు, ఏది నీ నోటి ద్వారా నువ్వు పలుకుతున్నావో అది జాగ్రత్త కలిగి మనము పలకాలి. హల్లెలూయా. నువ్వు ఇలా చెప్పచ్చు, ఎవ్రీబడి ఫాల్ సిక్ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇన్ సిక్. హల్లెలూయా. ఎవ్రీబడి క్యాచెస్ కోల్డ్ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్యాచ్ ద కోల్డ్. వై? బికాస్ దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ వీఆర్ ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మవో లోకంలో ఉండేది నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు నీ నోటితో ఒప్పుకుంటావో అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మన జీవితంలో నుండి బయటకు వస్తుంది. హల్లెలూయా. అందుకే when you believe, it's just work. If you believe, as your days are, so shall be your strength. We are in the world but not of the world. Hallelujah. మనము లోకంలో ఉన్నాం కానీ మనం లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. We are citizens of Zion. Hallelujah. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉంది. మనం ఈ లోకంలో లేము, మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి ఈ లోకంలో ఉండేది మనది కాదు. హల్లెలూయా. కానీ సాతాను మాత్రం అబద్ధాలు చెప్తూనే ఉంటాడు వాడు. బట్ don't give your ears to hear the lies of the liar. Hallelujah. But hear what the word of God will say about you. Hallelujah. So we don't have to go by the patterns of the world, but we have to go by the patterns of the word of God. Hallelujah. లోకంలో ఉన్న పద్ధతుల్లోని మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అవి మన జీవితంలోనికి అలో చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యము నా గురించి ఏం చెప్తుందో దాని మీద మన జీవితం డిపెండ్ అయ్యింది. హల్లెలూయా. బట్ వెన్ యూ సీ ఓకే, లోకంలో ప్యాటర్న్స్ ఏం చెప్తున్నాయి? నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ నీ బలం తగ్గిపోతుంది. బట్ నా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సే వెన్ యూ గ్రో ఓల్డ్ యువర్ స్ట్రెంగ్త్ విల్ బీ అప్వర్డ్స్. హల్లెలూయా కదా. లోకం ఏం చెప్తుంది? యాజ్ యువర్ డేస్ షల్ యువర్ స్ట్రెంగ్త్ విల్ గో డౌన్ అని లోకం చెప్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాజ్ యువర్ డేస్ ఆర్, నీ ఏజ్ పెరిగే కొద్ది ఏమైపోతుందంటే నీ స్ట్రెంగ్త్ కూడా పైకి పెరుగుతుందంట. హల్లెలూయా. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మన సెకండ్ గ్రాఫ్ ఏంటంటే, the second graph is the word of God. As your days are, so shall your strength be. Hallelujah. అందుకే మనం ఏం చేయాలంటే we have to rely on the word of God. అందుకే మన జీవితాన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి? The word of God. Hallelujah. With the God strength you will be able to do good and mighty things. Hallelujah. అందుకే మనము దేని మీద ఆనుకొని ఉండాలి? వాక్యం మీద ఆనుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాక్యము శక్తివంతమైనది. హల్లెలూయా. బలహీనులను ఆ వాక్యం బలపరుస్తుంది. చీకటిలో ఉన్న వారికి వాక్యం ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. అజ్ఞానంలో ఉన్న వారికి వాక్యం ఏం చేస్తుందంటే జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు మన జీవితంలోనికి వస్తుందో, ఆ స్ట్రెంగ్త్ మన జీవితంలోనికి వస్తుందో, మన జీవితంలో మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం మోషేని చూసుకుంటే ఆయన ఏం చేశాడంటే కొండలు ఎక్కేవాడు కదా. దేవుడు పిలిస్తే రా మోషే నీకు 10 ఆజ్ఞలు ఇవ్వబోతున్నానంటే ఆయన కొండెక్కిపోయినాడంట. ఆయన ఏజ్ ఎంత ఉంటుందండి? ఆయన 20-30 years అనుకుంటున్నారు. అప్పుడు ఆయన ఏజ్ 50, 60, 70 దాటిపోయింది. హల్లెలూయా. సో మన జీవితం కూడా అలాంటిదే. ఆయన ఏం చేస్తున్నాడంట? 70లో కొండలు ఎక్కుతున్నాడంట. హీస్ క్లైంబింగ్ ద మౌంటైన్స్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఏజ్లో టు సీ లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ ప్రామిస్డ్ ల్యాండ్. ఆయన చూపు ఎలా పనిచేస్తుందంటే దూరంగా ఉన్న ఆ యొక్క ప్రామిస్, ఆ కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆయన చూడగలుగుతున్నాడంట. హల్లెలూయా. అంటే ఏముంది? ఆయన కంట్లో ఏముంది? శక్తి ఉంది. ఆయన ఐ విజన్ తగ్గిపోలేదు ఆయన ఏజ్ పెరిగే కొద్దీ. ఆయన నీస్లో, ఆయన కాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోలేదు ఆయన ఏజ్ పెరిగే కొద్దీ. దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి శక్తి ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్నాం. హల్లెలూయా. మన శరీరానికి అలాంటి శక్తి ఇవ్వబడింది. హల్లెలూయా. సో దట్స్ వై యూ హ్యావ్ టు బిలీవ్ ద స్క్రిప్చర్ అండ్ మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్. అందుకే దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆయన వాక్యాన్ని ఏం చేయాలి? మనము దీవారాత్రులు ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందంటే, కీర్తనల గ్రంథము 1st chapterలో ఏం రాయబడుతుందంటే, దీవారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించిన వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె, చెట్టు
వలె ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. వృక్ష ఆయుష్యము వంటి ఆయుష్యము అంటే వృక్షానికి ఉన్న ఏజ్, వృక్షానికి ఉన్న స్ట్రెంగ్త్, అంతటి స్ట్రాంగ్, అంతటి జీవితము దేవుడిలో మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. దట్స్ వై ద బైబిల్ సేస్ దట్ వీఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, renew your mind by the scripture of God. Hallelujah. Let us not go by the patterns of the world. లోకం ఏం చెప్తుందో దాని నుండి నువ్వు వెళ్ళదు, కానీ నీ మైండ్ని వాక్యంతో రిన్యూ చేసుకొని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ద సీక్రెట్ ఆఫ్ ద లాంగ్ అండ్ స్ట్రాంగ్ లైఫ్. హల్లెలూయా. అయితే మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాము. జెనసిస్ చాప్టర్ 49, ఆదికాండము 49వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. జెనసిస్ చాప్టర్ 49. హల్లెలూయా. అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. హల్లెలూయా. నేను ఇందాక చదివాను కదా, ద ప్రామిస్, డ్యూటెరోనమీ చాప్టర్ 33లో ఉన్న వాక్యము, యాజ్ అవర్ డేస్ ఆర్ సో షల్ అవర్ స్ట్రెంగ్త్ బి. ఈ యొక్క వాగ్దానము ఎవరికి ఇవ్వబడిందంటే అషేర్కి ఇవ్వబడింది. హల్లెలూయా. ఈ వాగ్దానము అషేర్కి ఇవ్వబడింది. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. జేకబ్ హ్యాడ్ 12 sons. సో మన బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ 12 కుమారులు 12 గోత్రాలుగా మనం చూస్తాం, 12 ట్రైబ్స్గా మనం చూస్తాం. అయితే ఈ అషేర్ 8th son ఆఫ్ జేకబ్. హల్లెలూయా. యాకోబు యొక్క 8వ కుమారుడు ఈ అషేర్ అనమాట. సో ఈ అషేర్కి ఈ వాగ్దానము యాకోబు ద్వారా ఇవ్వబడింది. యాకోబు చనిపోతూ అన్నాడు, 12 కుమారులను పిలిచి, నేను ఇంకా చనిపోతున్నాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అలా మీ జీవితం ఉండబోతుంది అని ఏం చేస్తాడంటే, యాకోబు అషేర్ని పిలిచి ఏమంటాడంటే, యాజ్ యువర్ డేస్ ఆర్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి అని ఆయన ఏమంటాడంటే, అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. హల్లెలూయా. రాయల్ డయట్ ఈస్ ఫీడ్ టు రాయల్ కింగ్స్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజులకు తగిన మధుర పదార్థములు అతని యొద్ద ఉన్నవి. హల్లెలూయా. హీ కెన్ ఫీడ్ ద రాయల్ కింగ్స్. హల్లెలూయా. శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన పంట, శ్రేష్టమైన జీవితము, బలము కలిగిన జీవితము ఎవరికి ఇవ్వబడిందంట? అషేర్కి ఇవ్వబడిందంట. ఈ ప్రామిస్ ఎవరికి ఇవ్వబడింది? అషేర్కి ఇవ్వబడింది. అయితే బ్రెడ్ హియర్ సిగ్నిఫైస్, అండ్ వాట్ ఈస్ ద సీక్రెట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్రెడ్? టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ ఇన్ జెనసిస్ వీ హ్యావ్ టు సీ వాట్ జీసస్ హ్యావ్ టోల్డ్ ఇన్ మాథ్యూ. సో ఈ ఆది కాండంలో ఈ యొక్క బ్రెడ్ గురించి, అంటే ఇక్కడ ఏముందంటే, అషేర్ నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే ఆయన వద్ద శ్రేష్టమైన బ్రెడ్ అని రాయబడి ఉంటుంది. అయితే మన బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ బ్రెడ్ గురించి జెనసిస్ చాప్టర్ 1లో ఇవ్వబడింది, అండ్ అట్ ద సేమ్ టైం న్యూ టెస్టిమెంట్ చాప్టర్ మాథ్యూలో కూడా రాయబడింది. ఒక్కసారి మనము మత్తయి సువార్త మనం చదివినట్టయితే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అక్కడ ఒక స్త్రీ వస్తుంది. ఆమె ఎలాంటిదంటే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మాథ్యూ చాప్టర్ 15 words from 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించు గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చెయ్యి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటాడంటే, అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు కదా అనెను. ఇక్కడ బ్రెడ్ గురించి ఓల్డ్ టెస్టిమెంట్ 1st చాప్టర్లో మాట్లాడబడుతుంది, న్యూ టెస్టిమెంట్ 1st చాప్టర్లో మాట్లాడబడుతుంది. హల్లెలూయా. మనం బైబిల్ని మనం జెనసిస్ నుండి రెవల్యూషన్ చాప్టర్ వరకు చదివితే, బైబిల్ని మనం చదివే విధానం ఎలా ఉండాలంటే, వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, ప్రభువా నాకు హెల్ప్ చేయి, నాకు అర్థం ఇవ్వు, నాకు రెవల్యూషన్ నాలెడ్జ్ కావాలి, నేను ఏం చదువుతున్నానో ఒక్కొక్క వాక్యం నుండి నాకు రెవల్యూషన్ కావాలని మనం దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినప్పుడు, హీ విల్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వర్డ్. హల్లెలూయా. అందుకే బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే,
ఇట్ ఈస్ డిపెండ్ అండ్ ఇట్ ఈస్ మేడ్ విత్ ద 4 layers. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే ఫస్ట్ లేయర్ ఎలా ఉంటుందంటే ఇంటర్ప్రిటేషన్. హల్లెలూయా. అండ్ ద సెకండ్ లేయర్ స్క్రిప్చర్ యూ విల్ రీడ్ విల్ హ్యావ్ టు బి ఇంటర్ప్రిటేటెడ్ విత్ అనదర్ స్క్రిప్చర్. సెకండ్ లేయర్ ఏంటంటే ఒక వాక్యము ఇంకొక వాక్యంతో లింక్ అయి ఉంటుంది. హల్లెలూయా. అండ్ ద థర్డ్ లేయర్ వెన్ ఇఫ్ యూ రీడ్ ద స్క్రిప్చర్ దట్ ఇట్ హ్యాస్ అ హిడెన్ మీనింగ్. థర్డ్ లేయర్ ఏంటంటే ఆ వాక్యంలో ఒక హిడెన్ సీక్రెట్ ఉంటుంది. Hallelujah. And fourth layer is it more than a secret, it is a revelation, it is a mystery, it is complete understanding which is taught by the Holy Spirit. Hallelujah. Fourth layer ఏంటంటే మనం వాక్యాన్ని చదివినప్పుడు ఈ ఫోర్త్ లేయర్ ఎలాంటిదంటే ఇప్పటి వరకు ఒక స్క్రిప్చర్ ఒకటి దాంతో కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకొక దాంట్లో హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి. ఈ ఫోర్త్ లేయర్ ఏంటంటే సీక్రెట్స్ ఆఫ్ సీక్రెట్. ఇది మిస్టరీ, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకునే రెవల్యూషన్. హల్లెలూయా. అందుకే ఎప్పుడు వాక్యం చదువుతున్నా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్ మనం అడగాలి. హల్లెలూయా. ఆయన గైడెన్స్ మనం అడగాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చిల్డ్రన్స్ బ్రెడ్, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే పిల్లల యొక్క రొట్టెను తీసుకొని నేను కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు కదా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే మన ఇంట్లో స్మాల్ పప్పీస్ ఉంటాయి కదా, ఎవరైనా కుక్క పిల్లల్ని పెంచుతుంటారు. పిల్లలు అంటే మీ సొంత పిల్లల్ని వదిలేసి ఆ పిల్లలకి వేస్తారా? లేదు కదా. ఫస్ట్ మన పిల్లల్ని మనం ఫీడ్ చేసి ఆ తర్వాత కుక్క పిల్లలకు వేస్తాము. కానీ ఎవరైతే ఈ వాక్యాన్ని దేవుని జ్ఞానం లేకుండా చదువుతారో ఆయన ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ వెరీ రూడ్. దేవుడు ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడారు ఆ స్త్రీతో, ఆమెను ఎందుకు కుక్క పిల్లతో కంపేర్ చేశారని మనం జ్ఞానం లేకుండా చదివినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. కానీ అక్కడ రెవల్యూషన్ ఏంటంటే, డీప్ మీనింగ్ ఏంటంటే, ఆమె యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన కళ్ళలో ఏం కనిపించుంటుంది? కండెమ్నేషన్ కనిపించుంటుందా? ఆయన కళ్ళలో ఏం కనిపించుంటుంది? హల్లెలూయా. ఆయన కళ్ళల్లో ఇది అపరాధ భావం ఆమె మీద చూపిస్తున్నట్టు లేదు. కానీ వెన్ యూ సీ ద ఐస్ ఆఫ్ జీసస్ యూ విల్ ఆల్వేస్ సీ కంపాషన్, యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, అబ్సల్యూట్లీ నో కండెమ్నేషన్, రిజెక్షన్, హేట్రెడ్, యాంగర్. సో ఆయన కళ్ళల్లోకి ఆ స్త్రీ చూసినప్పుడు ఆమెకు అర్థమైపోయి ఉంటుంది ఆమెకి ఆన్సర్ దొరికింది అని. హల్లెలూయా. ఆమెకు జవాబు దొరికింది అని ఆమెకు అర్థమైపోయింది. కానీ దేవుని యొక్క జ్ఞానం లేకుండా ఈ వాక్యాన్ని చదివితే ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఆమెను ఎందుకు అంత కోపం చూపిస్తూ ఉన్నాడు, ఎందుకంత రూడ్గా ఆ స్త్రీతో బిహేవ్ చేసినాడని. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రేమమయుడు. హల్లెలూయా. అందుకే పేతురు 3 సార్లు బొంకాడు. 3 సార్లు ఏమన్నాడంటే ఐ డోంట్ నో హూ ఈజ్, I don't know who is he, I don't know who is he. But when the time Peter saw into Jesus' eyes, hallelujah. దేవుని కళ్ళు ఎలాంటివంటే ఆయన కళ్ళల్లో నుండి కనికరము కనిపిస్తుంది. ఆయన కళ్ళు ఎలాంటివంటే దయతో కూడినవి. ఆయన చూపు ఎలాంటిదంటే ప్రేమతో కూడింది. అందుకే పేతురు ఏం చేస్తాడంటే వెంటనే తను చేసిన పాపం తనకు అర్థమైపోయి నేను ఇంత అబద్ధం చెప్పినానే, దేవునితో ఇన్ని సంవత్సరాలు తిరిగినా కూడా ఆయన కళ్ళలో మాత్రం ఆ కనికరము మాత్రము తగ్గిపోలేదు అని పేతురు ఏం చేస్తాడంటే వెంటనే రిపెంట్ అవుతాడు. హల్లెలూయా. సో ఆ స్త్రీకి ఆ క్షణం అర్థమైపోయింది ఈయన ఎలాంటి వాడంటే ఖచ్చితంగా నా బిడ్డను బాగు చేసేవాడు అని. హల్లెలూయా. అందుకే ఆమె ఏమనిందంటే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని ఆమె తెలుసుకొని ఆ రెవల్యూషన్ ఆమెకు వచ్చి ఆమె ఆయన కళ్ళల్లో చూసినప్పుడు ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న కరుణ, జాలి చూసి ఆమె ఏమంటదంటే ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. హల్లెలూయా. అందుకు ఇంకా దేవుడు ఏం మాట్లాడలేదు. కానీ వెంటనే ఏమన్నాడంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్టే నీకు అవునుగా అన్నప్పుడు ఆ గడియలోనే దట్ సేమ్ టైం అదే సమయంలోనే తన కూతురు ఏమైపోయిందంటే ఆ యొక్క రోగము నుంచి, ఆ యొక్క పీడ నుంచి, ఆ యొక్క దురాత్మ నుంచి డెలివరెన్స్ పొందుకుంది. హల్లెలూయా. ఇక్కడ నూతన నిబంధన గ్రంథము, ఇక్కడ పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క బ్రెడ్ గురించి అషేర్కి ప్రామిస్ ఇవ్వబడింది. అయితే దేవుని వాక్యం ఏమైపోయిందంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రామిసెస్, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రాఫెసీస్ అన్నీ ఇస్ ద షాడో. బట్ ద న్యూ టెస్టిమెంట్లో ఆ యొక్క ప్రామిసెస్ అన్నీ ఎవరి ద్వారా ఫుల్ఫిల్ అయ్యాయి? యేసుక్రీస్తు ద్వారా ఫుల్ఫిల్ అయ్యాయి. హల్లెలూయా. ఆ బ్రెడ్ ఎవరంటే ఈరోజు నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే ఆ రొట్టె, ఆ యొక్క
బ్రెడ్ ఎవరంటే యేసు క్రీస్తు. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తుని దేవుడు ఏం చేశాడు? మహిమతో అనాయింట్ చేశాడు. హల్లెలూయా. ఆయన ఫ్రమ్ హెడ్ టు సోల్ ఆఫ్ ద ఫీట్ జీసస్ని ఏం చేశారంటే దేవుడు అనాయింట్ చేశాడు. హల్లెలూయా. ఆయన శరీరం ఏంటంటే ఈరోజు మనం తీసుకుంటున్న బల్ల. హల్లెలూయా. ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని తాగువాడు ఎప్పుడు కూడా రోగంలో పడడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రామిస్ అషర్కి ఓల్డ్ టెస్టిమెంట్లో ఇవ్వబడితే ఈ ప్రామిస్ న్యూ టెస్టిమెంట్లో అయిన జీసస్ ద్వారా నా జీవితంలో ఫుల్ఫిల్ అయ్యింది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే బ్రెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ అ హీలింగ్. హల్లెలూయా. ఇట్స్ ఎ డెలివరెన్స్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే న్యూ కవెనెంట్ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించానో ద సేమ్ స్పిరిట్ ఏ ఆత్మ అయితే దేవుని మరణములో నుండి లేపిందో, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తులో నివసించిందో, ఏ ఆత్మ అయితే మృతులను సజీవులుగా చేసిందో, ద సేమ్ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ అస్ టుడే. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ హ్యాస్ టేకెన్ రెసిడెన్స్ ఇన్ అస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, యాజ్ యువర్ డేస్ ఆర్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా. మనకు మరణము లేదు, రోగము లేదు, ఫెయిల్యూర్స్ లేవు, మనకు పావర్టీ లేదు. ఈరోజు లోకం చెప్పే ప్యాటర్న్స్ ఏవి కూడా మన జీవితంలో లేవు. ఎప్పుడు మనం ఇవి అనుభవించామంటే ఎప్పుడైతే ఇది నమ్మి దేవుని వాక్యం మీద ఆనుకొని దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ దేవుని వాక్యంతో మన మైండ్ని నింపుకుంటామో, దేవుని శరీరాన్ని మనం ధరించుకున్నామని మనము ఈ కాన్షియస్లో నివసించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యము మనతో చెప్పినట్టు యాజ్ అవర్ డేస్ ఆర్ సో షల్ అవర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు కాబట్టి మన జీవితము, మన శరీరము మృతముగా లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మృతతుల్యమైన మన శరీరాన్ని ఎదుగో దేవుడు యేసుక్రీస్తుని ఏ మరణం నుండి అయితే లేపాడో ఆ మరణము నుండి మనం బయటికి లేపబడ్డాము. హల్లెలూయా. రోగాలతో ఉన్న జీవితము, పావర్టీలో ఉన్న జీవితము, ఫెయిల్యూర్స్లో ఉన్న జీవితము, అన్సక్సెస్ఫుల్ లైఫ్ జీవితము, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, యూట్రస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆదాము నుంచి వచ్చిన ప్రతి రోగము, ప్రతి శాపము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడింది. మనము కూడా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. హల్లెలూయా. ఇన్ని రోజులు మనం రీసెంట్గానే రెజరక్షన్ డే చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకున్నాము. కానీ ఎప్పుడైతే ఆ రోజు ఏం జరిగిందంటే యేసయ్యతో పాటు ఆయన శరీరం మీద పడ్డ దెబ్బల ద్వారా నీకు నాకు స్వస్థత. ఆయన శరీరము దున్నబడినందుకే. అందుకే మన జీవితం ఏమైపోయిందంటే మన పాత జీవితము, పాత స్వభావము, ఆదాము నుండి వచ్చిన నేచర్, రోగం అనే నేచర్, దరిద్రత అనే నేచర్, ఇవన్నీ ఆదాము నుంచి వచ్చిన నేచర్ ఏమైపోయిందంటే క్రీస్తుతో కూడా సమాధి చేయబడి యేసు క్రీస్తుతో పాటు 3వ దినమున నూతనమైన ఆత్మ, నూతనమైన శరీరము, క్రీస్తును ధరించుకున్న శరీరము, క్రీస్తును ధరించుకున్న స్వభావమును నువ్వు నేను పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏం చెప్తుందంటే వాక్యము యాజ్ యువర్ డేస్ ఆర్ సో షల్ యువర్ స్ట్రెంగ్త్ బి. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లోకంలో ఉన్నట్టు మన జీవితము కాదు, కానీ మన జీవితము ఈ జీవము కలిగిన ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్ ఇన్ అస్ టుడే. హల్లెలూయా. దేవుని వాక్యము ఈరోజు ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు, కానీ ఆయన చచ్చిపోయి వెళ్ళిపోలేదు. కానీ ఆయన అన్నాడు, ఎదిగో వేరొక ఆదరణకర్తను మీకోసం పంపిస్తున్నాను, ఆయన ఎల్లప్పుడూ మీలో నివాసం ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనకు స్ట్రెస్లెస్ జీవితం ఉంది. హల్లెలూయా. పెయిన్లెస్ జీవితం ఉంది. హల్లెలూయా. బాధ లేదు, మనకు చింత లేదు, దిగులు లేదు. మన జీవితం ఎక్కడ దాగి ఉందంటే దేవుని వాక్యంలో దాగి ఉంది. నువ్వు విశ్వసించిన దాన్ని ఒప్పుకున్నప్పుడు, నోటితో పలికినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు నీ జీవితంలో ఏది వింటున్నావో, ఏది పలుకుతున్నావో అది మన జీవితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆమేన్.